హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూ అసెంబుల్ సిస్టమ్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. చూడండి, ఇది ఇంటెల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్. ఇది ఏమో DDR4 8 GB ర్యామ్. DDR4 8 GB ర్యామ్. ఇదేమో SATA SSD 512 GB. ఇదేమో గిగాబైట్ మదర్ బోర్డ్ H410 మదర్ బోర్డ్ అనమాట. ఇదేమో 2 GB గ్రాఫిక్ కార్డ్ అండి. 2 GB గ్రాఫిక్ కార్డ్ కంపల్సరీ i3 సిస్టమ్ కానీ i5 సిస్టమ్ కానీ. సో ఇప్పుడు మదర్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. మదర్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓపెన్ చేసి. చూడండి, మదర్ బోర్డ్లో ఈ 2 SATA కేబుల్స్ వచ్చినాయి, ఒక ప్యానల్ వచ్చింది. అండ్ మదర్ బోర్డ్ ఓపెన్ చేశాడు. కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. చూడండి, ఇది మదర్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇది ప్రాసెసర్ అనమాట, ఇంటెల్ i3 10th జనరేషన్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఓపెన్ చేసి మదర్ బోర్డ్ ఫిట్ చేద్దాం. చూడండి, దీనిలో యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చింది. చూడండి, ఇది ప్రాసెసర్ ఫ్యాన్. ప్రాసెసర్ కూడా దీనిలోనే ఉంటుంది బాక్స్లో. ప్రాసెసర్ ఫ్యాన్ ఓపెన్ చేద్దాం. ఇది ప్రాసెసర్ ఫ్యాన్ అనమాట. ఇదేమో ప్రాసెసర్ బాక్స్లో ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఈ ప్రాసెసర్లో సైడ్కి 2 పిన్స్ ఉంటాయి అన్నమాట, కప్స్ ఉంటాయి. అది ఈ మదర్ బోర్డ్లో పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టాలి. ఎందుకు అంటే ఈ మదర్ బోర్డ్కి ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ ఒకటి డ్యామేజ్ అయినా కూడా మదర్ బోర్డ్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినట్టే. ప్రాసెసర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా పెట్టేసేయాలి. చూడండి, ఇక్కడ ప్రాసెసర్కి నేను పిన్స్ చూపిస్తున్నా. ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ ఎలా ఉన్నాయో చూసుకొని సైడ్స్కి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ దానిలో మదర్ బోర్డ్కి కూడా ఎడ్జెస్ ఉంటాయి. ఈ ఎడ్జెస్ దానిలో కరెక్ట్ సెట్ కావాలి. చూడండి, ఇక్కడ ఆ పిన్ మాత్రం టచ్ చేయొద్దు. ఎందుకంటే ఆ పిన్స్ టచ్ చేస్తే ఒకటి డ్యామేజ్ అయినా కూడా మదర్ బోర్డ్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినట్లే. డిస్ప్లే రాకపోవడం, పవర్ రాదు, డిస్ప్లే రాదు, అలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా పెట్టాలి. చూడండి, ఇట్లా మదర్ బోర్డ్ సెట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ కరెక్ట్ సెట్ అయిందా లేదా అనేది. కరెక్ట్ సెట్ అయింది అనుకోండి, ఇప్పుడు లాక్ చేసుకోండి. ఇప్పుడు లాక్ చేయాలి ఇట్లా. ఓకే, మదర్ బోర్డ్ ప్రాసెసర్ లాక్ అయినట్టే. ర్యామ్ పెట్టేద్దాం. ఇది DDR4 8 GB ర్యామ్. ఈ సైడ్స్ లో లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ ఒకసారి ఓపెన్ చేసుకున్న తర్వాత ర్యామ్ కరెక్ట్ గా అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని పెట్టాలి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ లాక్ చేస్తే టక్కన సౌండ్ వస్తుంది, అప్పుడు లాక్ అయినట్టు, ర్యామ్ కరెక్ట్ గా సెట్ అయినట్టు. సో సెట్ అయిందండి. ఇప్పుడు ఇది ప్రాసెసర్ ఫ్యాన్. చూడండి, ఈ ప్రాసెసర్ ఫ్యాన్ ఈ కరెక్ట్ హోల్స్ ఉన్నాయి, 4 హోల్స్ ఉంటాయి. ఈ 4 హోల్స్ లో కరెక్ట్ గా చూసి పెట్టాలన్నమాట. చూడండి,
4 హోల్స్ పెట్టిన తర్వాత లాక్ చేయడమే అంతే. లాక్ చేస్తే టక్కన సౌండ్ వస్తది. అప్పుడు లాక్ అయినట్టు. సో, బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మనం. ఒకసారి లాక్ అయిన తర్వాత లాక్ అయిందా లేదా అనేది బ్యాక్ సైడ్ మనకి ఈజీగా కనిపిస్తది ఇక్కడ చూడండి. ఇది ప్రాసెసర్ ఫ్యాన్ పవర్ అన్నమాట. ఆ ఫ్యాన్ రన్ కావాలంటే కంపల్సరీ ఇది పెట్టేసేయాల్సిందే. సో, మదర్ బోర్డ్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు క్యాబినెట్ తీసుకుందాం. ఇది క్యాబినెట్. ఇది క్యాబినెట్. ఈ క్యాబినెట్ ఓపెన్ చేసి చూడండి దీనిలో ప్యానెల్ ఉంటది. ఈ ప్యానెల్ ఇలా పెట్టేసేయాలి కంపల్సరీ. ప్యానెల్ కరెక్ట్ సెట్ కాకపోతే మదర్ బోర్డ్ కూడా సెట్ కాదు. కంపల్సరీ అందుకని కొంచెం జాగ్రత్తగా ఈ ప్యానెల్ కరెక్ట్ సెట్ చేయాలి. మదర్ బోర్డ్ కరెక్ట్ స్క్రూస్ సెట్ కావాలన్నా కూడా ప్యానెల్ కరెక్ట్‌గా కూర్చోవాలి దానిలో హోల్స్‌లలో. ఓకే. ఇది మదర్ బోర్డ్ పెట్టేద్దాం. మదర్ బోర్డ్ కరెక్ట్ హోల్స్ ఉంటాయి దానికి. ఆ 4 స్క్రూస్ ఎక్కడ అయితే ఫిట్ చేస్తామో అది కరెక్ట్‌గా హోల్‌లలో కరెక్ట్ సెట్ కావాలి. అది ఖచ్చితంగా చూసుకోవాలి మనం. ఓకే. స్క్రూస్ కరెక్ట్ ఫిట్ అయిపోయినాయి. స్క్రూస్ ఫిట్ చేద్దాం. ఓకే. స్క్రూస్ అన్ని ఫిట్ చేశాను. ఒకసారి పవర్ కనెక్షన్స్ ఏమేమి పెట్టుకోవాలో ఒకసారి చూద్దామండి. ఓకే. స్క్రూస్ అన్ని ఫిట్ అయిపోయింది. ఇది మదర్ బోర్డ్ అన్నమాట మనం చేసింది. ఇది ఎస్ఎంపీఎస్ 24 పిన్ పవర్. ఇది మదర్ బోర్డ్‌కి పెట్టేసేయాలి. పెట్టే ముందు ఆహ్, ఈ మదర్ బోర్డ్ ఎస్ఎంపీఎస్ పిన్ ఉంది గదా! దీనికి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఒక పిన్ ఉంటది లాక్. ఆ లాక్ దానిలో సెట్ కావాలన్నమాట కరెక్ట్‌గా. ఇది ఈ లాకు. ఈ లాక్ దానిలో సెట్ కావాలి. కరెక్ట్ చూసుకొని పెట్టేసేయాలి. గట్టిగా ప్రెస్ చేయాలి ఒకసారి. లాక్ అవుతది. టక్కని సౌండ్ వస్తది లాక్ అయినప్పుడు. ఇదేమో 4 పిన్ కనెక్టర్ అన్నమాట. డిస్‌ప్లే పవర్ ఇది. ఇది కూడా కంపల్సరీ చూసుకొని పెట్టేసేయాలి. ఉల్టా పెడితే సెట్ కాదు ఇది. సో, లాక్ అవుతుంది అంటే టక్కని సౌండ్ వచ్చినప్పుడే కరెక్ట్ లాక్ అయినట్టు. ఇదేమో ఆడియో పిన్ అండి ఇది. ఆడియో పిన్ ఫ్రంట్ సైడ్ క్యాబినెట్‌కి ఫ్రంట్ సైడ్ ఆడియో ఉంటది గదా! ఈ ఆడియో పిన్ ఇక్కడ పెట్టేసేయాలి. కరెక్ట్ పిన్ చూసుకొని పెట్టాలి డ్యామేజ్ కాకుండా. ఇవేమో యూఎస్‌బీస్ అండి. ఫ్రంట్ సైడ్ యూఎస్‌బీ ఏవైతే ఉంటాయో 2 యూఎస్‌బీస్ వస్తాయి గదా! ఆ యూఎస్‌బీ పిన్ అన్నమాట. ఇదేమో రీస్టార్ట్ పవర్ రీస్టార్ట్ సిస్టమ్ రీస్టార్ట్ చేయాలంటే ఈ పిన్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ రీస్టార్ట్ బటన్ పెడితేనే పైన పవర్ బటన్ ఉంటది కాబట్టి పెట్టడానికొస్తది. సో, అందుకని ఫస్ట్ రీస్టార్ట్ బటన్ పెడుతున్నా నేను. ఇక్కడ మదర్ బోర్డ్ ప్యానెల్ బటన్స్ అని ఉంటది. దానిలో పెట్టాలి ఇది. ఇదేమో పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అన్నమాట. దాని కనెక్షన్. ఇది రీస్టార్ట్ పైనే ఉంటది కరెక్ట్‌గా. కెమెరా లోపలికెళ్తలేదు కాబట్టి చూపియడానికి లేదు ఈడ. ఇదేమో హెచ్‌డీ ఎల్ఈడీ అన్నమాట. హెచ్‌డీడీ ఎల్ఈడీ. రీస్టార్ట్ పక్కన ఉంటదిది. రీస్టార్ట్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉంటది. రీస్టార్ట్ బటన్‌కి.
ఇదేమో ఎల్ఈడి పవర్. అండ్ ఇది పవర్ స్విచ్ ఎక్కడైతే ఉందో దాని పక్కన పెట్టాలి ఇది. ఇదేమో సాటా కనెక్షన్, సాటా ఎస్ఎస్డి ఇది. సాటా కేబుల్ పెట్టేసిన తర్వాత మదర్ బోర్డ్కి సాటా పిన్ పెట్టేసేయాలి. అండ్ దీంతో పాటు మన ఎస్ఎంపిఎస్ పవర్ కూడా కంపల్సరీ కాబట్టి, ఇది రీడ్ కావాలి అంటే ఎస్ఎంపిఎస్ పవర్ కావాలి కాబట్టి ఎస్ఎంపిఎస్ పిన్ పెడతాం. ఇప్పుడు ఇది ఎస్ఎంపిఎస్ పవర్. చూడండి, ఇది ఎస్ఎంపిఎస్ పవర్. పెట్టిన తర్వాత ఇది ఫిట్ చేసేద్దాం. ఇది మదర్ బోర్డ్ ఫిట్ అయిపోయినట్టు ఇప్పుడు.